తెలంగాణ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్‌గా నడుస్తుంది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండ సురేఖ తప్పుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో రకరకాల న్యూస్ వైరల్ అవుతుంది. ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాలు, పాలనాపరమైన విషయాలపై ఆమె కాస్త హ్యాపీగా లేరని పొలిటికల్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ వల్ల ఒక్కసారిగా స్టేట్ పాలిటిక్స్ హీటెక్కిపోయాయి. అసలు మంత్రి పదవికి ఆమె ఎందుకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారు అనే దానిపై నానా రకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్స్ రాలేదు. ఈ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. పార్టీలో ఎలాంటి గ్రూప్ పాలిటిక్స్ లేదా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ రాకుండా హైకమాండ్ లెవెల్‌లో ఇష్యూని సాల్వ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు క్యాబినెట్ మీటింగ్స్, మరోవైపు అఫీషియల్ వర్క్స్‌తో బిజీగా ఉన్న సీఎం రేవంత్ ఈ రూమర్స్‌పై స్పెషల్‌గా నజర్ ఉంచారు. త్వరలోనే ఈ ఊహాగానాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలా ఒక క్లారిటీ వచ్చే ఛాన్సు ఉంది. ఈ వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడంతో కాంగ్రెస్ లీడర్స్‌లో టెన్షన్ మొదలైంది. అసలు ఇదంతా అపోజిషన్ పార్టీల మైండ్ గేమా? లేక నిజంగానే పార్టీలో ఇష్యూస్ ఉన్నాయా? అనేది అంతుచిక్కడం లేదు. మంత్రివర్గంలో మార్పులు ఉంటాయా? లేదా ఈ చిన్నపాటి గ్యాప్ సర్దుమణుగుతుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతం ప్రజలు కూడా ఈ పొలిటికల్ డ్రామాను సోషల్ మీడియాలో క్లోజ్‌గా వాచ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వస్తున్న ఇలాంటి సడన్ రూమర్స్ పాలిటిక్స్‌లో కలకలం రేపుతున్నాయి. లీడర్స్ ఎవరూ దీనిపై ఓపెన్‌గా మాట్లాడకపోవడంతో కన్ఫ్యూజన్ మరింత పెరుగుతుంది. త్వరలోనే ఈ కంప్లీట్ ఇష్యూపై క్లారిటీ వస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. టోటల్లీ ఈ మ్యాటర్ పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్గెస్ట్ డిస్కషన్‌గా మారింది.